ఇంట్లోనే ఈజీగా రొయ్యల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చెప్పబోతున్నానండి. అరకిలో శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్లోకి పసుపు, నిమ్మరసం, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు దాకా పెరుగును కూడా వేసుకుని 5 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 2 కప్పుల వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకుని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని అందులో మసాలా దినుసులు వేసుకుని అందులోని 2 ఉల్లిపాయలని ఒక పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసి వేసేసుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా వేసుకుని 80% కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. ఇప్పుడు మరో గ్యాస్ మీద ఒక గిన్నెలోకి 1 లీటర్ పట్టుకుని నీళ్ళని తీసుకుని అందులోకి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని నీళ్లు రోలింగ్ బాల్ అయ్యేదాకా బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకుని 80% కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 80% ఉడికిన రొయ్యల్లోకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని పైన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, ఫుడ్ కలర్ ని వేసుకుని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ.